ఇప్పుడు మనకు యవ్వన బిడ్డలకి ఉంటుందండి, తప్పు చేయాలని ఉండదు, కానీ ఆ యావ అట్లా ఆగుద్ది. ముందు తాగాలని ఉండదు, ఆ సమయానికి అట్టు పేదాలు లాగేస్తాయి. సిగరెట్ తాగాలని ఉండదు, పేదాలు లాగేస్తాయి. పాపం చేయాలని ఉండదు, పాపం చూడాలని ఉండదు, కానీ కళ్ళు అలా లాగేస్తాయి. మన శరీరం ఏం చేస్తుందంటే పాపం వైపుకు ప్రేరేపించబడద్ది. అంటే ఇప్పుడు పాపం అనేది అపవాది మన శత్రువు. నిత్యం దాని మీద యుద్ధం ప్రకటించాలి, నిత్యం ప్రకటించాలి. ఎలా గొల్యాతిలాగా ఒడిసెత్తికెళ్దామా, యెహోషువపాతులాగా కత్తులెత్తికెళ్దామా, దావీదులాగా ఇదిగో ఒడిసెలు తీసుకెళ్దామా, దానియేలులాగా ఎలా చేద్దాం? మన యుద్ధం ఏంటంటే, మన ఖడ్గం ఏంటంటే ఇది రెండంచుల ఖడ్గం. అటు శత్రువుని చంపుద్ది, ఇటు మనల్ని కోసద్ది సరిగా లేకపోతే. అటు శత్రువునైనా చంపుద్ది, ఇది రెండంచుల ఖడ్గం అండి. ఇది ఆయుధం మనకి. మనం ప్రతిరోజు బైబిల్ని చేత పట్టుకుని, ప్రతిరోజు వాక్యాన్ని చేత పట్టుకుని అపవాది మీద యుద్ధం ప్రకటిస్తే విజయం మందే. ప్రతిరోజు మనం ఫోన్ పట్టుకుని, ప్రతిరోజు మన అవసరాలు పట్టుకుని పరుగులెడితే విజయం అపవాదే.